జై మార్కండేయ, జై పద్మశాలి. గౌరవ వేదిక, పూజ్యులైన పెద్దలారా, ఉద్యోగ బంధువులారా, ఈరోజు మన రాష్ట్ర సదస్సును ఇంత విజయవంతంగా జరిపించిన తర్వాత కృతజ్ఞతలు తెలియజేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఈగా వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు. అట్లే కమిటీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్య అతిథులకు ముందుగా మన ఆహ్వానం అందించి తమ విలువైన సమయాన్ని మన కోసం కేటాయించి విచ్చేసిన ముఖ్య అతిథి గౌరవ శ్రీ ఎనగండ్ల రాహుల్ కుమారు, అసోసియేట్ అధ్యక్షులు, వారికి ప్రత్యేక వందనాలు. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా ఈరోజు వచ్చినటువంటి శ్రీ బొద్దుల గంగయ్య గారికి టీపీఎస్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ స్ఫూర్తిదాయకము ప్రసంగాలు మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క వేదిక స్వకులశాలి సమాజ భవనం యాజమాన్యానికి ఈ చక్కని వేదికను మనకు అందుబాటులో ఉంచిన స్వకులశాలి సమాజ భవనం కమిటీ సభ్యులకు, సౌకర్యాలన్నీ సమకూర్చిన సిబ్బందికి కృతజ్ఞతలు. మీడియా మిత్రులకు, మన సదస్సు విశేషాలను ప్రజలకు తీసుకెళ్లడానికి చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు, రాధాకృష్ణ గారికి, అలాగే అందరికీ కూడా దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. జిల్లాల నుండి వచ్చిన బంధువులకు, తెల్లవారుజామునే లేచి 1 గంటకు 2 గంటలకు లేచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ సుమారు 250 కిలోమీటర్ల నుండి కూడా హైదరాబాదుకు వేంచేశారు. ప్రయాణించి ఈ వర్షం పడుతుందనే అనుమానంతో కూడా వాళ్ళ ప్రయాణాన్ని ఆపుకోకుండా కంటిన్యూ చేస్తూ ట్రాఫిక్ని లెక్క చేయకుండా తెల్ల చొక్కాలతో క్రమశిక్షణగా తరలి వచ్చిన మన 18 జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగ బంధువులారా, మీ రాకతోనే ఈ సదస్సు విజయవంతమైందని మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరించుతున్నాను. టీపీఎస్ తరపున కమిటీలకు అండ్ మన వాలంటీర్లకు గత యాదగిరిగుట్ట నుంచి మనం అనుకున్నప్పటి నుంచి కూడా కనీసము 30 రోజుల నుండి మనం కొన్ని కమిటీలు వేసేసి నిద్రాహారాలు మాని ఈ యొక్క సదస్సు కోసం పనిచేసిన అన్ని కమిటీ కన్వీనర్లకు, ఆ కమిటీ ఇన్ఛార్జీలకు కూడా, ఆ యొక్క సభ్యులకు, స్వాగత కమిటీకి, వేదిక కమిటీకి, సౌండ్ అండ్ లైటింగ్, మనకు భోజనాలు అందించినటువంటి మన భోజనం మిర్యాల సామ్రాట్ గారికి, మన పద్మశాలి కులస్తుడే మిర్యాల సామ్రాట్ గారికి, మరియు రుచికరంగా ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ టీం మెంబర్లకు కూడా ఈ యొక్క వేదిక నుండి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే మనకి ఈరోజు మనకు ఒక చిన్న ర్యాలీ ఉండే, ఆ ర్యాలీ ఈరోజు ముస్లిమ్స్ అంటే వేరే కూడా పండుగ ఉన్నందువల్ల మనకు పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు, అందువల్ల ఆ యొక్క మనం విరమించుకున్నాము. సో వీళ్ళందరూ కూడా మీరు ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికన్నా వేదికను అలంకరించిన పెద్దల కన్నా ఈ యొక్క కింద కూర్చున్న మీరే ముఖ్యులు. ఈ యొక్క మన రాష్ట్ర సదస్సు మన అయినందుకు మీరే ముఖ్య కారకులు కాబట్టి మీ ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే దాతలకు, ఈ సహకరించిన వారికి ఆర్థికంగా కానీ శారీరకంగా సహకరించిన ప్రతి దాతకు కూడా మరియు టీపీఎస్ శ్రేయోభిలాషులకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. టీపీఎస్ మీ పేర్లు ఇక్కడ చెప్పకపోయినా మా మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంటాయి. మరియు ప్రత్యేకంగా మన మహిళా సోదరీమణులకు, అలాగే ఇంటి పనులు చక్కబెట్టుకొని పిల్లలను చూసుకొని ఇంత పెద్ద సంఖ్యలో హాజరై మన ఆడపడుచులకు ప్రత్యేక వందనాలు. మీరు లేని టీపీఎస్ని మేము ఊహించలేము. చివరిగా ఏదైనా పొరపాటున మీ పేరు మర్చిపోయి ఉంటే, స్టేజీ ఏర్పాట్లలో, భోజనంలో ఏదైనా లోటుపాట్లు జరిగి ఉంటే పెద్ద మనసుతో మన్నించగలరని కోరుచున్నాను. ఇది మన అందరి కార్యక్రమము. ఈ సదస్సుతో మన ప్రయాణం ఆగలేదు, ఇప్పుడే మొదలైంది. ఇక్కడి నుండి తీసుకువెళ్ళిన స్ఫూర్తితో మన జిల్లాలో టీపీఎస్ని మరింత బలోపేతం చేద్దాం. మరొకసారి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. జై మార్కండేయ, జై పద్మశాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ, వెల్కమ్.